ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలితా సహస్రనామ పారాయణ ఫలితం అంటే ఏమిటి, ఎందుకు చదువుతాము ఏంటి అన్న దాని మీద ఈరోజు వీడియో ఉంటుందండి. తప్పకుండా చూడగలరు. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. లలిత సహస్రనామ పారాయణ ఫలితం. లలితా సహస్రనామ స్తోత్రము వ్యాసప్రోక్తము కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వాషిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రము ప్రచారంలోకి వచ్చింది. ఈ నామాలన్నీ ఎవరు అనుసంధానం చేస్తారో, ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తానని అమ్మవారు ఆనాడు ప్రతిజ్ఞ. కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రము లభించడం కేవలము భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణము తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రము. నామం అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రం అని ఒక మాట అంటున్నాము, కానీ బాహ్యంలో అది రహస్యనామ స్తోత్రం. ఆవిడ పేరు లలిత అయితే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లెక్క పెట్టలేనన్ని. సహస్ర శీర్షావదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం. మనసుతో పలకాలి. లలితా సహస్రనామ స్తోత్రం చదవటం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పడము కాదు. లలితా సహస్రనామ స్తోత్రము చదివేటప్పుడు ఒక్కొక్క నామము చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణము ప్రకాశించినటువంటి కారణం చేత మన మనసును అత్తుకొని నిలబడిపోవాలి. భవానీ మాతే లలితాదేవి. ఎరుపు రంగు దుస్తులు కట్టుకున్న ప్రేమ మాయా చూపులు కలిగిన పాశము, అంకుశము, పుష్పము, చెరుకుగడ్డను 4 చేతులలో ధరించిన అనిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానీయే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం. ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని. అటువంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలనుకుంటాడు. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. జనన మరణ జంగాటం నుండి తప్పించుకోగలుగుతాడు. అందుకుగాను అగస్త్య మహాముని శ్రీ లలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసిందిగా హయగ్రీవుడు అను మహామునిని కోరుతాడు. ఏ పేరిట పిలిస్తే ఆ తల్లి పలుకుతుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో అశువుగా వస్తాయి. ఈ నామ సహస్రమే లలితా సహస్రం. ఇవి 1000 నామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గా, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కళ్యాణి, రాజరాజేశ్వరి, మహాత్రిపుర సుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండిక, విశాలాక్షి, గాయత్రి ఇలా అనేక దేవీ రూపాలు కనబడతాయి. శ్రీ లలితా సహస్రనామములు కేవలము స్తోత్రము కాదు, ఇది గొప్ప శాస్త్రము, గొప్ప ప్రమాణము. ఈ 1000 నామాలు 183 శ్లోకములలో చెప్పబడింది. ఈ 1000 నామాలు 183 శ్లోకములలో చెప్పబడినవి. శ్రీమాత అను నామంతో మొదలై లలితాంబిక అను నామంతో పూర్తవుతుంది. విడివిడిగా చదివితే ఓం శ్రీమాత్రే నమః అని చదవాలి. అర్థం తెలుసుకుని చదవాలి. అలా వీలు కానప్పుడు నామజపం వల్లే చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత ఈ నామంతో మొదలవుతుంది.
శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది. తల్లి, తండ్రి, గురువు రూపంలో ఉన్నది. శ్రీ అంటే లక్ష్మి మాతృ సహజమైన మమకారము అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యము ప్రదర్శిస్తూ సమస్త ప్రాణకోటిని సరిదిద్దుతుంది. ప్రతి నామము ఒక మంత్రం. ఈ నామములు చదివితే వచ్చే ఫలితము క్లుప్తంగా తెలుసుకుందాము. జీవితము తరిస్తుంది. అపమృత్యువు పోతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యము బాగుంటుంది. సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. అందుకే శ్రీ లలితా సహస్రనామాలు చదువుదాము, చదివించుదాము, ముక్తిని పొందుదాము. ఓం శ్రీ లలితా త్రిపుర సుందర్యై నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.